హాయ్ అండి, నేను మీ కిట్టు కిచెన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సండే కదండి, మనకందరికీ గుర్తొచ్చేది నాన్ వెజ్ అండి. అందుకనే ఈరోజు స్పెషల్గా మటన్ అయితే తీసుకొచ్చామండి. స్పెషల్గా అంటే కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నామండి. ఇప్పుడు మటన్కి కావాల్సిన మసాలా అయితే వేపుకున్నామండి. ఇలా అన్ని కొబ్బరి ఆకు, చెక్క, ధనియాలు, లవంగాలు ఇవన్నీ మంచి దోరగా వేయించుకున్నాము. చాలు బంద్ చేస్తాను మరి. మనం చికెన్ మటన్లోకి కొన్ని ప్యాకెట్ తీసుకొస్తాం కానీ అవి వేస్ట్ అండి. మనం రోట్లో నూరుకొని వేసుకుంటేనే ఎంతో టేస్ట్గా ఎంతో బాగుంటుందండి. చూసారు కదా అండి, ఈరోజు అయితే అన్ని రోట్లో నూరిన అల్లం, రోట్లో నూరిన మసాలా అండి. కట్టెల పొయ్యి మీద అయితే చేద్దాం. అబ్బాయి ఇక్కడ టేస్ట్ అయితే సూపర్గా వస్తుందండి. మీకు కూడా తెలుసు కదండి ఇలా చేస్తే ఎలా ఉంటుందో. మిక్సీ వచ్చిన తర్వాత రోల్ని మర్చిపోయామండి. అయినా విలేజ్లో మనకు అన్నీ అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇలా రోట్లో నూరుకొని మసాలాలు అల్లం వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. కూర అనేది అసలు తింటుంటే తినాలి అనిపిస్తుంది మనకి, అంత బాగుంటుందండి. మసాలా అయితే మెత్తగా నూరుకున్నామండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న అల్లాన్ని కూడా నూరుకుందామండి మెత్తగా. చూసారు కదండి, రోట్లో నూరిన మసాలా, రోట్లో నూరిన అల్లం అండి. హైదరాబాద్ నాకు షార్ట్ కట్లో, మాది విలేజ్ చండ్రగొండ, విజయవాడ రూట్లో. కట్టెల పొయ్యి మీద అయితే వండాలని ఈరోజు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మనం చేస్తే టేస్ట్ మాత్రం ఈరోజు సండే టేస్ట్ అదిరిపోతుందండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. సింపుల్ రెసిపీ అండి, అంత ఏ పెద్ద ప్రాసెస్ ఏం లేదండి. కర్రీ చూసి ఈ సింపుల్ ప్రాసెస్ని మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. ఇలా అయితే నూరుకున్నామండి అల్లం, నూరి పెట్టుకున్న మసాలా. ఇప్పుడైతే పొయ్యి రెడీ అయిపోయిందండి, మండుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, నూరిన అల్లం, మసాలా అండి. చూసారు కదా అండి, ఇప్పుడు మంచిగా పొయ్యి మండుతుందండి. దాకైతే పెట్టేసుకుందాం. కడిగి పెట్టుకున్న మటన్ అండి. ఇప్పుడు దాకైతే హీట్ ఎక్కిందండి. తగినంత ఆయిల్ పోసుకుందాం కర్రీకి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అయితే వేసేసుకుందామండి. లేత మాంసం కాబట్టి కుక్కర్లో ఉడికించే పని లేదండి. ఇక కట్టెల పొయ్యి మీద వండితే తెలుసు కదండి, త్వరగా ఉడికిపోతుంది వేడికి. ఇప్పుడు హోల్ మసాలా బిర్యానీలో వేద్దామండి. ఇప్పుడైతే అల్లం, పసుపు ఏం వేయట్లేదండి. ఫస్ట్ అయితే మనం ఎప్పుడైనా మటన్ కర్రీ చేసినప్పుడు ఇలా ఉల్లిగడ్డలు ఫ్రై అయిన తర్వాత మటన్ అనేది వేసుకుంటే దాని నీరంతా పోయిన తర్వాత మనం అల్లం, పసుపు, ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ముక్కకు అనేది అల్లం ఇవన్నీ కూడా మంచిగా సరిపడా పడతాయి. ఇలా అయితే కలుపుకున్నామండి. ఒకసారి మూత పెట్టుకొని ఒకసారి మూత తీద్దామండి. చూసారు కదండి నీరు ఎలా వస్తుందో. ఇలా అయితే కలుపుకుందామండి ఒకసారి. నీరు చూసారు కదండి, ఈ నీరంతా పోవాలండి. అప్పుడే మనం అల్లం, పసుపు వేసుకొని కలుపుకోవాలండి, అప్పుడే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడైతే నీరు కొంచెం పోయింది కాబట్టి అల్లం వేసేసుకుందామండి. నూరి పెట్టుకున్న అల్లం వేసుకున్నాం. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందామండి. ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఇప్పుడైతే కలుపుకుందామండి. ఇలా వేస్తే అల్లం మధ్యలో, కూర మధ్యలో వేయాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. స్మెల్ కూడా అసలుకి ఎంత బాగా వస్తుందండి, ఆ స్మెల్కే తినాలి అనిపిస్తుంది. చూసారు కదండి ఎంత బాగుందో. పసుపు కూడా కరెక్ట్గా సరిపోయిందండి ముక్కలకి. ఇలా అయితే ఉడికించుకుందామండి బాగా. కాస్తంత ఉప్పు వేసుకుందాం అండి. ముక్కకు అనేది ఉప్పు సరిపోతుంది.
ఇప్పుడు చూసారు కదా అండి, ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మటన్ని ఉడికించుకోవాలండి. ఇప్పుడైతే ఆయిల్ సరిగా వచ్చింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే వేసుకుందామండి. తగినంత కారం వేసుకుందామండి. ఇందులో కొంచెం ఉప్పు వేసాం కాబట్టి ఇంకొంచెం అంత ఉప్పు వేసుకొని పై మసాలా వేసుకోవాలండి. బాగా కలుపుకుందాం. చూశారు కదండి, కట్టెల పొయ్యి మీద ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. తింటుంటే కూడా టేస్ట్ అలానే ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. టమాటా ఉడికే వరకు మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసేసుకొని కలుపుకుందామండి. చూశారు కదండి, టమాటా అయితే ఉడికిపోయింది. ఇలా కలర్ఫుల్గా మంచిగా ఆయిల్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడు తగినన్ని వాటర్ అయితే పోసుకుందామండి. మటన్కి గ్రేవీ అనేది చాలా ముఖ్యం. గ్రేవీ ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుంది మటన్ కర్రీ అనేది. ఇప్పుడు కొత్తిమీర కొంచెం అంతా వేసుకుందాం. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. చూసారు కదా అండి, కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇలా మంచి కలర్ఫుల్గా చూస్తుంటేనే తినాలి అనిపించేంత కలర్ఫుల్గా అయితే మంచిగా ఉడికిందండి. ముక్క కూడా చాలా బాగా ఉడికిపోయింది. ఈరోజు సండే స్పెషల్ మీరేమి వండుకున్నారో కామెంట్ చేయండి ప్లీజ్.